హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోఖిలజ్ఞానమతధ్వాంత దివాకర జయత్యమిత సద్జ్ఞాన సుఖశక్తిపయోనిధి కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వార చ నమో నమః. నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. నారాయణాయ పరిపూర్ణ గుణర్ణవాయ విశ్వోదర స్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నమమరాసురసిద్ధవంద్యం. నారాయణం నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్న వినారకేభ్యః. స్వస్త్యస్తు. హరి ఓం హరి ఓం హరి ఓం. ద్రుపద మరియు ధర్మరాజ వారిరువురి మధ్య ధర్మం గురించి సంవాదం జరిగింది. 5 పంచపాండవులు ద్రౌపదిని వివాహం చేసుకోవాలని ధర్మరాజు తన అపేక్షను వెలిబుచ్చాడు. అదెలా సాధ్యం? అదెలా ధర్మమవుతుంది? లోకవేద విరుద్ధమైనది అది. 5 ఒక స్త్రీని వివాహమాడడం అది లోకధర్మ విరుద్ధ లోకవేద విరుద్ధమైనది. అంటే లోక విరుద్ధము, వేద విరుద్ధము. అలాంటి అధర్మాన్ని నేనెలా చెయ్యను, ఎలా చేయాలి అనే మీమాంస తనలో మొదలయ్యింది ద్రుపదునిలో. ఆ సందర్భంలో వేదవ్యాసదేవుల వారు ఇది పరమధర్మమని నాకు చెప్పారనే విషయాన్ని ధర్మరాజు ద్రుపదునికి చెప్పాడు. వారు చెప్పారు, వీరు చెప్పారని మేం చెబితే దాన్ని వినాలా? మాకు ప్రత్యక్షమవ్వాలి కదా, మా మనసుకు నచ్చాలి కదా, మనసుకు అది ధర్మమని అనిపించాలి కదా. ధర్మమని నమ్మకం కుదిరాక కదా మనం ఒక ధర్మాన్ని మనం చేయాలి. ఈ పనిని నేను చేయాలి. వివాహం చేసేవారెవరిప్పుడు? ద్రుపదుడు వివాహం చేయాలి. ద్రుపదుడు ఆ వివాహాన్ని చేయాలంటే ఆ వివాహం ధార్మికం, ఆ వివాహం ధర్మం అనే నమ్మకం తనకు ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడే ఏ ధర్మాన్నైనా మనం చేస్తే ఆ ధర్మం వల్ల కలిగే లాభం మనకు కలుగుతుంది. నమ్మకం లేని ధర్మాన్ని చేసి ఏం ప్రయోజనం అసలు? చాలా సూక్ష్మంగా మనం ఈరోజు ఈ విషయాలను గురించి ఆలోచించాలి. ఎన్నో విషయాలను ఇలా బాహ్యాత్మంగా చెప్పడం సాధ్యం కాదు. ఎన్నెన్నో విషయాలు సాధ్యం కాదు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ధర్మాలను ఆచరిస్తూ ఉన్నారు. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ధర్మాలను పరిపాలిస్తూ ఉన్నారు. కానీ నేను చెయ్యొచ్చా ఈ ధర్మాన్ని? నాకు విహితమైనదా ఇది అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆలోచించి ధర్మాన్ని చేయాలి. అధర్మాన్ని చేసేటప్పుడు ఆలోచించనవసరం లేదు.
ఎవరిని అడగనవసరమూ లేదు అధర్మం చేయాలా చేయకూడదా అని. కానీ ధర్మం చేసేటప్పుడు మాత్రం తీర్మానం చేసుకుని, కొన్నిసార్లు విపరీత జ్ఞానం ఉంటుంది, ఇదే అధర్మం అని మనం అనుకుంటాం. ఎందుకని? అలా ప్రవచనం చెబుతూ ఉన్నారు ఎందరో, ఈ పని చేయండి ఇది ధర్మమే అని అంటూ ఉన్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా సూక్ష్మంగా చెబుతూ ఉన్నాను, లైవ్లో చెబుతూ ఉన్నాను కాబట్టి కాస్త భయం కూడా నాకుంది. కానీ ప్రత్యక్షంగా నాకడిగితే చెప్పగలను ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు తెలిసినంతలో. కనుక ఏ ధర్మాన్నైనా పాలించేటప్పుడు, ఏ పనైనా ఎవరైనా చేసేటప్పుడు ఇది ధర్మమా ఇది అధర్మమా, ఇది నాకు విహితమా మాకు నిషిద్ధమా, ధర్మం చేసేటప్పుడు తీర్మానం చేసుకోవాలి. తీర్మానం లేకుండా ధర్మం చేయడం అది మంచిది కాదు. మొట్టమొదట ఏ పని నేను చేయాలన్నా గురువుల వారి దగ్గరికి వెళ్ళాలి, గురువులను ప్రార్థించాలి. అన్ని రోజుల వరకు ఎలా అని మనం అనుకుంటాం, కొందరు అనుకుంటారు. అన్ని రోజులు ఎలా గడపడం, ఎలా ధర్మం చేయకుండా అనుకుంటారు. తప్పు లేదు. సామాన్యమైన ధర్మాలను పాలించడానికి ఎవరినీ అడగనవసరం లేదు. అది అధర్మమా ధర్మమా అని ఆలోచించనవసరం లేదు. నిజం చెప్పడం అది ఒక ధర్మం, అబద్ధం ఆడకుండా ఉండడం అది ఒక ధర్మం, భగవంతుణ్ణి నిరంతరం స్మరించడం అది ఒక ధర్మం. రామ, కృష్ణ, అచ్యుత, నారాయణ, గోవింద అని ఆ భగవంతుని నామాలేవైతే ఉన్నాయో ఆ నామాలనన్నిటినీ ఉచ్చరించడం. ఎన్ని నామాలు మాకొస్తాయో అన్ని నామాలను నిరంతరంగా ఉచ్చరిస్తూ ఉండడం, జపిస్తూ ఉండడం. లేదా రామ 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 రామ. మహాస్వామీజీ వారు ఎన్నోసార్లు జపం చేయించారు, చేశారు. నరసింహ 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 నరసింహ. నామమంత్రం చేయడానికి అసలు ఎవరికి ఏ విధమైన నిషేధం లేదు. తను ఎక్కడున్నా పర్వాలేదు, తనెవరైనా పర్వాలేదు, ఇలాంటి వారే చేయాలి అని రూల్ లేదు, నియమం లేదు. ఎవరైనా ఎక్కడున్నా ఏ పరిస్థితిలో తనున్నా ఆ నరసింహ 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 దీన్నే సంబుద్ధ్యంతమైన మంత్రం అంటారు. నరసింహ అనేది సంబోధనాది, సంబోధన విభక్తి. సంబుద్ధ్యంతమైన మంత్రానికి ఏ విధమైన నిషేధం లేదు. కనుక అందరూ నరసింహ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు, రామమంత్రం జపం చేసుకోవచ్చు, కృష్ణ మంత్రం జపం చేసుకోవచ్చు, ధన్వంతరి మంత్రం జపం చేసుకోవచ్చు. అంతవరకు ఏ విశేషమైన ధర్మాన్ని పాలించాలని నేను అనుకున్నానో అలాంటి సందర్భంలో సామాన్య ధర్మాన్ని మనం పరిపాలిస్తూ ఉందాం. గురువరెణ్యుల వారు విచ్చేసినప్పుడు ఇలాంటి ధర్మాలను చెయ్యాలని చెప్పారు. కానీ నాకు కొత్తదేది, ఇంతవరకు నేను వినలేదు, ఎవరు స్త్రీలు దాన్ని చేసింది నేను చూడనూ లేదు, కనుక నేను చెయ్యొచ్చా అని గురువరెణ్యుల వారిని అడిగి వారి అనుమతిని తీసుకుని కొత్త కొత్త ధర్మాలను మనం పరిపాలించాలి. అంతవరకు సామాన్య ధర్మాలను పరిపాలిద్దాం. అది ధర్మం కాదా? నరసింహ నరసింహ, రామ రామ, కృష్ణ కృష్ణ అని జపించడం ధర్మం కాదా? అది అధర్మమా? దానివల్ల ఫలితం లేదా? ఉంది కదా. కనుక ఒక ధర్మ విశేషాన్ని మనం ఆచరించాలని అనుకున్నప్పుడు అది ధర్మమా అధర్మమా అని అడిగి నిర్ధారణ చేసుకుని మరీ మనం ఆ ధర్మాలను చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఈ గాథ మనకు బోధిస్తూ ఉంది. ద్రుపదుడు తన కూతుర్ని 5గురికిచ్చి పెళ్లి చేయాలి. అలా ఎలా చేయాలి? లోక విరుద్ధమైనది కదా అది. సరే, లోక విరుద్ధమైనా పర్వాలేదు, కానీ వేద విరుద్ధమైనది కదా, వేద నిషిద్ధమైనది కదా. అలా లోకవేద విరుద్ధమైన ఆ పని ధర్మం ఎలా అవుతుంది? నేనెలా చేయను దాన్ని అన్నప్పుడు ధర్మరాజు అన్నాడు, లేదు, వేదవ్యాసదేవుల వారు నాకు దాన్ని చెప్పారు, ఇది ధర్మం, కనుక మీరు 5గురు ద్రౌపదిని వివాహం చేసుకోవాలి అని వేదవ్యాసదేవుల వారు ఆదేశించారని చెప్పిన తరువాత కూడా తనకు సందేహం కలిగింది. ఎందుకంటే వేదవ్యాసదేవుల వారు చెప్పారా లేదా ధర్మరాజుకు, ఆ సందేహం కలుగుతుంది కదండి. ద్రుపదుడు చాలా గొప్పవాడు, తను దేవత, అపరోక్ష జ్ఞాని అయినా కూడా తనకు సందేహం కలిగింది.
అలా తనకు సందేహం కలిగిన సందర్భంలో ద్వైపాయనుల వారు వేదవ్యాసదేవుల వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఎలాంటి సామర్థ్యమో చూడండి. తన వారు భక్తులు ధర్మం చేయడానికి కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇది ధర్మమా అధర్మమా అనే సందేహంలో వారు పడితే వారిని సంరక్షించడానికి, వారి సందేహాన్ని తీర్చడానికి వేదవ్యాసదేవుల వారు, సర్వోత్తముడైన విష్ణువే వేదవ్యాసదేవులుగా అవతరించారు. జ్ఞానమూర్తి తను, సర్వజ్ఞుడు తను. తనకన్నా అధికమైన జ్ఞానమున్నవారు ప్రపంచంలోనే అసలెవ్వరూ లేరు. అలాంటి మహానుభావుడు తను. అలాంటి వేదవ్యాసదేవుల వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైనప్పుడు పాండవులందరూ కూడా మరియు పాంచాల దేశంలో ఉన్నవారందరూ కూడా ఆ వేదవ్యాసదేవుల వారిని ఆరాధించడానికి దగ్గరికి వెళ్ళారు. ప్రత్యుత్థాయ మహాత్మానం కృష్ణం సర్వేభ్యవాదయన్. అందరూ ఆసనం నుండి లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి వేదవ్యాసదేవుల వారికి సాష్టాంగ ప్రణామం చేసి వారందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. అక్కడ యోగక్షేమాలన్నీ సంపన్నమయ్యాయి. యోగక్షేమాలు సంపన్నమైన తరువాత తతో ముహూర్తాత్ మధురాం వాణీముచ్చార్య పార్షతః పప్రచ్ఛతం మహాత్మానం ద్రౌపద్యర్థం విషాంపతే. ఎంత చక్కని మాటలో చూడండి. మొట్టమొదట మధురమైన మాటల్ని తను ఆడాడట. మొదట సందేహాన్ని వెలిబుచ్చడం కాదు, యోగక్షేమాన్ని చెప్పి మధురమైన మాటల్ని మొదట ఆడి ఆ తరువాత తన సందేహమేంటో, ఎవరి గురించిన సందేహమో ఆ సందేహాన్ని వేదవ్యాసదేవుల వారికి ప్రార్థిస్తూ ఉన్నారు. భగవన్, ద్రౌపదిని గురించిన ఒక చర్చ ఇక్కడ జరుగుతూ ఉంది. పాండవులు 5 వివాహం చేసుకుంటానని ధర్మరాజు చెప్పాడు. అది ఎలా ధర్మమవుతుంది? కథమేకా బహూనాం స్యాత్ నచ స్యాత్ ధర్మసంకర. ఒక స్త్రీ, ఒక ఆడది 5 ఎలా భార్య అవుతుంది? ఇది ధర్మసంకరం కాదా? ఇలా చేయడం వల్ల ధర్మ సాంకర్యం కలగదా? ఇలా చేయడం వలన అధర్మం వల్ల హాని కలగదా? ఏ తన్మే భగవాన్ సర్వం ప్రబ్రవీతు యథాతథం. చాలా జోరుగా మాట్లాడలేదు, చాలా దీర్ఘంగా మాట్లాడలేదు. ప్రశ్నలు ఎలా ఉండాలి, సమాధానాలు ఎలా ఉండాలి అంటే సంక్షిప్తంగా సమాధానాలు ఉండాలి. మరొకటి, ఎవరి ముందు నేను నా ప్రశ్నను అడుగుతూ ఉన్నాను దాన్ని గురించి కూడా ఆలోచించాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, నా అనుభవం నేను చెబుతాను, స్వామీజీ వారి ముందు ప్రశ్నలు అడగాలి. కొందరు అడుగుతూ ఉంటారు, మా పరిస్థితి కూడా కొన్నిసార్లు అలాగే అవుతాయి. స్వామీజీ వారి ముందు టూకీగా ప్రశ్నలు అడగాలి. ఎందుకంటే సంక్షిప్తంగా ప్రశ్నలు అడిగితే నా ప్రశ్న ఏంటో వారికి తెలిసిపోతుంది. అసలు మా మొహం చూసే నా ప్రశ్న ఏంటో తెలిసిపోతుంది. ఎన్నోసార్లు అలా అడిగిన ప్రసంగాలు కూడా ఉన్నాయి. ఇంకా ప్రశ్నను అడగకుండానే నా మొహం చూసి, ఇది కదా నీ ప్రశ్న, సమాధానం దొరుకుతుందయ్యా అని చెప్పేవారు ఎన్నోసార్లు జరిగాయి. నాకొక్కనికే కాదు, ఇలా ఎందరికో జరిగాయి, జరుగుతూనే ఉంటాయి. మొహం చూసి మాలోని ప్రశ్న ఏంటో వారికి ఎలా తెలిసిపోతుందో మరి అలా తెలిసిపోతుంది, సమాధానాన్ని ఇస్తారు. ఇక వారి ముందు మా ప్రశ్నను చెప్పాలంటే, అడగాలంటే టూకీగా అడగాలి, సంక్షిప్తంగా అడగాలి, దీర్ఘంగా సమయం తీసుకుని అడగడం కాదు. ఎందుకంటే నా ప్రశ్నను తెలుసుకోవడానికి వారికి సమయం యొక్క అవసరం లేదు. అంత దీర్ఘంగా అంత విస్తారంగా అడగనవసరం లేదు. సంక్షిప్తంగా అడిగితే చాలు. నా ప్రశ్న ఏంటో, నా అభిప్రాయం ఏంటో ఇట్టాగే వారికి తెలిసిపోతుంది. సుధా, సర్వమూల, వ్యాసత్రయం మొదలైన గ్రంథాలను ఆపోషణ పట్టిన మహానుభావులకు నా ప్రశ్న ఒక చిక్క, నా ప్రశ్న ఒక ముడి అవుతుందా? నా ప్రశ్ననే అర్థం చేసుకోలేరా? ఎంత చక్కగా అర్థం చేసుకుంటారంటే, నా ప్రశ్నను మరింత స్పష్టంగా, నాకే ఇలా ఈ ప్రశ్న అడగొచ్చు అని నాకు అనిపించదు. అలా ఆ ప్రశ్నను వారు అర్థం చేసుకొని ఆ ప్రశ్నకు బదులిస్తారు, సమాధానిస్తారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా అద్భుతమైన సమాధానాలను స్వామీజీ వారు, పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు సమాధానమిస్తూ ఉంటారు. కనుక స్వామీజీ వారి దగ్గర సంక్షిప్తంగా మనం ప్రశ్నను అడగాలి. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎవరి ముందు ప్రశ్నిస్తూ ఉన్నాడు ద్రుపదుడు? వేదవ్యాసదేవుల వారి ముందు కదా. ఎవరు వేదవ్యాసదేవులు? తనే అంతర్యామి కదా. లోపల ఉండి ఆ ప్రశ్నను ప్రేరేపించిన వాడే తను. ఆ ప్రశ్న తనకొచ్చేలా చేసిన వాడే తను, అంతర్యామి తను.
అలాంటి అంతర్యామికి నా ప్రశ్న అర్థం కాదా? అయినా కూడా అక్కడున్న వారికి అర్థమవ్వాలి అనే విషయాన్ని తెలిపేందుకు మాత్రమే ప్రశ్నించడం అది. కనుక ఎంత టూకీగా ప్రశ్నించాడో గమనించండి. స్వామీజీ వారి సమయాన్ని వృధా చేయకూడదు. భగవంతునికి సమయం ఏంటి, వృధా చేయడం ఏంటి అసలు? చాలా సంక్షిప్తంగా భగవంతుని ముందు ఎలా వ్యవహరించాలనే విషయాన్ని మనకు చూపెడుతూ ఉన్నాడు. ఏదో ఏ జన్మలోనో భగవంతుని దర్శనం మనకు కలుగుతుంది, అక్కడ కలుగుతుందేమో అనుకోవడం వద్దు. ఏమో ఏ జన్మలో భగవంతుని దర్శనం కలుగుతుంది నిజమే, కానీ అప్పుడు భగవంతుని సందర్శనం కలిగినప్పుడు భగవంతునితో మాట్లాడడం మాకు కుదురుతుందా? అసలు మాట్లాడొచ్చా భగవంతుని ముందు? మాట్లాడగలమా? మాట్లాడితే ఎలా మాట్లాడాలి? మాట్లాడగలిగే స్థితి ఎదురైతే భగవంతునితో ఎలా మాట్లాడాలి? అసలు ధ్రువుడంతటి మహానుభావునికే మాటలు బయటికి రాలేదట, ఇక మేం మాట్లాడగలమా భగవంతుని ముందు? అయినా కూడా పెద్దల ముందు ఎలా మాట్లాడాలనే విషయాన్ని దీనివల్ల మనం నేర్చుకోవాలి. భగవంతుని ముందు మాట్లాడతామో లేదో మాకే తెలియదు, భగవంతుని దర్శనం కలుగుతుంది. మాట్లాడే ప్రసంగం వస్తే ఇలా మాట్లాడాలి. భగవంతుని ముందు మాత్రమే కాదండోయ్, గురువులు, పెద్దవాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, జ్ఞానివరేణ్యులు ఎవరైతే ఉన్నారో వారి ముందు మాట్లాడేటప్పుడు కూడా ఇలా సంక్షిప్తంగా మాట్లాడాలనే విషయాన్ని మహాభారతం మనకు చెబుతూ ఉంది. కథమేకాం బహూనాం స్యాత్ నచ స్యాత్ ధర్మసంకరః ఏతన్మే భగవాన్ సర్వం ప్రబ్రవీతు యథాతథం. యథార్థంగా మీరు చెప్పాలని అడిగినంత మాత్రాన చెప్పాలా? తనకు చెప్పే తాహత్ ఉందని ద్రుపదునికి అనిపించిందా? చెప్పగలడు అని అనిపించిందా? అంటే భగవాన్ అని సంబోధించారు. భగవాన్ అంటే ఏంటి? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. భగవాన్ అంటే జ్ఞానమనే గుణము కూడా కలవాడు. 6 గుణములు అనంతంగా కలవాడెవరో తను భగవంతుడు. వేదవ్యాసదేవుల వారు అనంతమైన జ్ఞానం కలవారు, స్వరూపభూతమైన జ్ఞానం కలవారు. కనుక భగవాన్ అని వేదవ్యాసదేవుల వారిని సంబోధించి సర్వజ్ఞులు మీరు బోధించాలి. కానీ నా యోగ్యత ఉంది, తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా నాకుంది. కనుక యథాతథంగా మీరు నా ఈ సందేహాన్ని పరిహరించాలని వినయంగా చాలా చక్కగా ఆ ద్రుపదుడు ప్రశ్నించగా వేదవ్యాసదేవుల వారు చెబుతూ ఉన్నారు. అస్మిన్ ధర్మే విప్రలబ్ధే లోకవేద విరోధకే యస్య యస్య మతం యద్యత్ శ్రోతుమిస్యామి ఇచ్చామి తస్య తత. మొట్టమొదట వేదవ్యాసదేవుల వారు ఏమన్నారంటే, సరే నువ్వు ప్రశ్నించావు, కానీ మీ అభిప్రాయం ఏంటి, మొదట దాన్ని చెప్పండి, ఆ తర్వాత నా సమాధానం ఏంటో నేను చెబుతానని వేదవ్యాసదేవుల వారు అన్నారు. సరే నువ్వన్నావు లోక విరుద్ధమైనది, వేద విరుద్ధమైనది ద్రౌపదిని 5గురికిచ్చి వివాహం చేయడం అని నువ్వన్నావు. సరే మీ అభిప్రాయం ఏంటి, మొదట చెప్పండి దాన్ని. మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన తరువాత నా అభిప్రాయం ఏంటో, ఏది ధర్మమో ఇది ధర్మమా అనే విషయాన్ని నేను చెబుతానని వేదవ్యాసదేవుల వారు చెప్పగా మొట్టమొదట ద్రుపదుడు అన్నాడు. ఇలాంటి విషయాన్ని మనం రామాయణంలో గమనించాం. విభీషణుణ్ణి స్వీకరించాలా వద్దా, విభీషణుణ్ణి స్వీకరించడం ధర్మమా అధర్మమా అనే ప్రశ్న ఎదురైనప్పుడు రామచంద్రదేవుల వారు అందరినీ అడుగుతారు. అందరూ చెప్పగా చివరికి హనుమంతుడు చెబుతాడు, ఆ తర్వాత రాముడు చెబుతాడు విభీషణుణ్ణి స్వీకరించాలి. అలాగే ప్రస్తుతం కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ద్రుపదుడు లేచి నిలబడి తన అభిప్రాయం ఏంటో చెబుతూ ఉన్నాడు. అధర్మోయం మమ మతః విరుద్ధో లోకవేదయోః నహ్యేకా విద్యతే పత్ని బహూనాం ద్విజసత్తమ. ద్రౌపదిని 5గురికిచ్చి వివాహం చేయడం ఏదైతే ఉందో ఇది అధర్మం అని నా అభిప్రాయం. మమ మతః అని చెబుతూ ఉన్నాడు, నా అభిప్రాయం. ఎందుకని దాని గురించి కూడా చెప్పగలగాలి. ఇది అధర్మం అన్నప్పుడు ఎందుకు అది అధర్మము కారణం చెప్పాలి. సకారణంగా ఒక అభిప్రాయాన్ని నిరూపించగలగాలి. కారణమే లేదంటే అభిప్రాయం ఎందుకో ఏర్పడుతుంది ఒక మనిషికి ఒక అభిప్రాయం ఏర్పడిందంటే ఆ అభిప్రాయం వెనక బలవత్తరమైన కారణం ఉండాలి. కారణం లేకుండా ఒక అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయమే కాదది. ఆ అభిప్రాయానికి అర్హత లేదు.
కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకని? దానికో కారణం ఇచ్చారు. ఎందుకని? లోకవేద విరుద్ధత్వాత్. ఇది హేతువు. ఇది మనం హేతువును ఇలా అనుమానాలను మనం చేస్తూ ఉంటాం. పర్వతః వన్హిమాన్ ధూమాత్ మహానసవత అని అనుమానం చేస్తూ ఉంటాం. చాలా ప్రసిద్ధమైన ఉదాహరణ ఇది. పర్వతం నుండి పొగ బయటికి వస్తూ ఉంది. పర్వతంలో అగ్ని ఉందా లేదా అనే సందేహం తనకు కలిగింది. సందేహం కలిగినప్పుడు ఎదురుగా పొగ కనబడుతూ ఉంది, కానీ పర్వతంలో అగ్ని ఉందా లేదా అనే సందేహం తనకుంది. అలా సందేహం వచ్చినప్పుడు తనేం చేస్తాడు? ఎక్కడెక్కడ పొగ ఉందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది అని వ్యాప్తి ఇది. ఎక్కడెక్కడ పొగ ఉందో అక్కడ అగ్ని ఉంటుంది, వ్యాప్తి ఇది. దానికో దృష్టాంతం కావాలి. ఎక్కడ? వంటింట్లో. అక్కడ పైన పొగ ఉంది, క్రింద మంట ఉంది, అగ్ని ఉంది. ఇలా ఆ వంటిల్లు మొదలైన దృష్టాంతాలను తన గమనించి తన తీర్మానికి వస్తాడు. ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది. ఇక్కడ పొగ ఉంది, కానీ సందేహం ఎందుకు వచ్చింది? తనకు కనబడడం లేదు కనుక. ప్రత్యక్షం కాదు కనుక, ప్రత్యక్షంగా అగ్ని కనబడడం లేదు కనుక అప్రత్యక్షమైన అగ్నిని, ప్రత్యక్షమైన పొగను గమనించి ఆ అగ్నిని తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. పర్వతః, పర్వతం ఇది. వన్హిమాన్, పర్వతంలో అగ్ని ఉంది. ఎందుకని? ధూమాత్, పర్వతంలో ధూమం ఉంది గనక, పొగ ఉంది గనక. వ్యాప్తి ఏంటి? ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది. దృష్టాంతం ఏంటి? వంటిల్లు. ఇప్పుడైతే వంటింట్లో కూడా పొగ ఉండదు. అలా వంటిల్లు తయారయ్యాయి. అసలు వంటిల్లే లేకుండా ఇళ్ళు తయారవుతూ ఉన్నాయి. ఇప్పటి వారికి అర్థమవుతుందో లేదో తెలియని కాదు, ఇదొక అనుమానం ఇది. అలా ఆ ధూమం అనే హేతువుతో అగ్నిని మనం పర్వతంలో సాధిస్తాం. అలాగే ఇక్కడ ఒక విషయాన్ని అనుమానంతో సాధిస్తూ ఉన్నాడు ద్రుపదుడు. ఏంటా అనుమానం అంటే, ద్రౌపదిని పాండవులకి 5గురికిచ్చి వివాహం చేయడం, ద్రౌపదిని 5గురు పాండవులకిచ్చి వివాహం చేయడం, ఇది పక్షం. ఇది అధర్మం. ఇది సాధ్యం. ఇది అధర్మం అని సాధిస్తూ ఉన్నాడు తను. ఇది అధర్మం. ఎందుకని? లోకవేద విరుద్ధమైనది గనక. ఎలా అంటే గోహింసలాగా అని మనం అనుకుందాం. గోహింస ఇది లోక విరుద్ధము అయినది, వేద విరుద్ధము అయినది కనుక ఆ గోహత్య అనేది ఎలా అధర్మమో అలాగే ప్రస్తుతమైన ఈ ద్రౌపదిని 5గురికిచ్చి వివాహం చేయడం కూడా లోక విరుద్ధమైనది, వేద విరుద్ధమైనది గనక ఇది అధర్మం అని తను అనుమానం చేసుకుని ఆ అనుమానాన్ని చెప్పేశాడు. హేతువును కూడా అక్కడ ప్రయోగించారు కనుక నేను ఇలా చెబుతూ ఉన్నాను. లోకవేద విరుద్ధ అయం అధర్మ, అయం అంటే ద్రౌపదిని 5గురికిచ్చి వివాహం చేయడం అధర్మ, అధర్మమిది. ఎందుకని? లోకవేద విరుద్ధత్వ. ఇలా ఇది నా అభిప్రాయం అని తను చెప్పాడు. దానికి ఓ విషయాన్ని కూడా చెబుతాడు. నా శేఖా విద్యతే పత్ని బహూనాం ద్విజసత్తమ. మీకు దాన్ని వివరించి చెప్పాలా? లేదే, ద్విజసత్వం అడవు నువ్వు. కనుక ఒక స్త్రీ అనేక పురుషులకు భార్య అయ్యింది ఎక్కడ కూడా లేదు. ఎలా అవుతుంది? అది సాధ్యం కాదు. నచాప్యాచరిత పూర్వై. కొన్నిసార్లు ప్రమాణాలు ఉండవండి. కొన్ని విషయాలలో ప్రమాణం లేకున్నా కూడా సదాచారాన్ని మనం గమనించాలి. సదాచారాన్ని గమనించి మనం కొన్ని పనులను, కొన్ని ధర్మాలను మనం చేయాలి. ప్రస్తుతానికి ప్రసిద్ధమైన ఒక ఉదాహరణను మీకు చెబుతాను. గ్రంథం ప్రారంభించేటప్పుడు మంగళం చేయాలి, మంగళాచరణం చేయాలి. మంగళాచరణాన్ని ఆ గ్రంథం ఆదిలో రచించాలి. మంగళాచరణాన్ని రచించిన తరువాత, మంగళ శ్లోకాన్ని రచించిన తరువాత గ్రంథాన్ని ప్రారంభించాలి. ఇది ఒక నియమం. ఇది కానీ ఎక్కడుంది? గ్రంథం ప్రారంభంలో మంగళం చేయాలి అని ఎక్కడైనా విధించబడిందా? చాలా చక్కగా వినండి మీరు. ఎందుకంటే ఈ విషయాలు సమాజంలో ఇలాంటి విషయాలు చాలా
మనకు ఎదురవుతాయి గనుక చాలా సూక్ష్మమైన విషయం ఇది, వినాలి మీరందరూ కూడా. మంగళ గ్రంథాదిలో మంగళం చేయాలి, మంగళ శ్లోకాన్ని రచించాలి అని ఎక్కడైనా వేదముందా? ఎక్కడైనా విహితమైనదా? లేదే, వేదం లేదు, వేద విహితం కాదు. అయినా కూడా ఎందరూ చేశారు అందరూ చేశారు. అందరూ ఆచార్యులు కూడా గ్రంథ ప్రారంభంలో మంగళాచరణం చేశారు. తార్కికుడైనా, నైయాయికులైనా, అద్వైతులైనా, ద్వైతులైనా, విశిష్టాద్వైతులైనా, శైవులైనా, వైష్ణవులైనా, గణపతులైనా, శాక్తేయులైనా, ఎవరైనా గ్రంథ ప్రారంభంలో మంగళం ఉంటుంది. చేయాలని ఎవరు చెప్పారు? ఎక్కడుంది ప్రమాణం? ప్రమాణం లేదు, ప్రమాణం లేనే లేదు. కనుక నైయాయికులేం చెబుతారంటే శృతి లేదు, వేదం లేదు కనుక అనుమితమైన శృతిని వారిస్తారు. అంటే ప్రాచీనులు చేశారు కాబట్టి, మంగళాచరణం చేయడం వల్ల నిర్విఘ్నమైన పరిసమాప్తి జరుగుతుంది కాబట్టి మంగళాన్ని ఆచరించాలి, సదాచారం అది. వేదం లేకున్నా కూడా పూర్వీకులు ఆచరించారు కాబట్టి దాన్ని ఆచరించాలి. శృతి ఉంటే ఎలా ఉంటుంది అంటే సమాప్తి కామః మంగళమాచరేత్, ఇలా ఉంటుందేమో అని చూపించారు. ఆ శృతి ఉంటే ఎలా ఉండొచ్చు అంటే సమాప్తి కామః అంటే సమాప్తిని అభిలషించే వారందరూ కూడా, అంటే గ్రంథం యొక్క పరిసమాప్తిని అభిలషించే వారందరూ కూడా మంగళాన్ని ఆచరించాలి అని ఇలా సమాప్తి కామః మంగళమాచరేత్. ఇది అనుమితమైన శృతి, ఈ శృతి ఎక్కడా దొరకదు. అయినా కూడా ప్రాచీనుల ఆ ఆచారాన్ని గమనించి మంగళాచరణం చేయాలి అని అందరూ అంటారు కదా. కొన్ని సంవత్సరాల క్రిందట ఒక ప్రశ్న లేవనెత్తారు, చాలా ప్రచారం చేశారు. మనం నుదుటి మీద అక్షతను ధరిస్తాం కదండి, అక్షతను ధరించడానికి ప్రమాణం లేదు కాబట్టి ధరించకూడదు. అంగారం ధరించడానికి ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి అంగారాన్ని మాత్రమే ధరించాలి అన్నారు. అలాగే చేశారు, ఇప్పుడు కూడా ఎందరో చేస్తూ ఉన్నారు. అంగారాన్ని మాత్రమే ధరిస్తారు, అక్షతను ధరించారు. అసలు ఎందుకని? ప్రమాణం లేదు. అరే ప్రమాణం లేదంటే ఏంటి? సదాచారం ఉంది కదా. సదాచారం చాలా గొప్ప ప్రమాణం, దాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడందరూ ధరిస్తూ ఉన్నాం మనం. మా తండ్రి ధరించారు, మా తాత ధరించింది మేము చూసాం, మా ముత్తాత ధరించిన విషయాన్ని మా తాత మాకు చెప్పాడు, ఆ వెనుకటి తరం ధరించిన విషయాన్ని కూడా వారు చెప్పారు. ఇలా ఎంతవరకు మనం వెళ్తాం? సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారి ఫోటోను కూడా మనం గమనిస్తాం. ప్రత్యక్షంగా తీసిన ఫోటోలు మనకు అందుబాటులో ఉన్నాయి. వారు అంగార అక్షతను ధరించిన ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి. కనుక మనం అప్పటిదాకా అంతవరకు మనం వెళ్ళొచ్చు. సత్యధ్యానుల వరకు, అంతకన్నా వెనుకటి తరం వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, అంతవరకు సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు ఎలాంటి వారో మాకు తెలియదా? ఎలాంటి పరిజ్ఞానం ఉన్నవారో మాకు తెలియదా? ఎంత విపరీతమైన సిద్ధాంతంలో వారికి అచలమైన నిష్ఠ. అలాంటి మహానుభావులు మహాజ్ఞానివరేణ్యులు. చాలా వారి గురించి చెప్పాలి, ప్రసంగం కాదు. అయినా కూడా అలాంటి మహానుభావులు ధరించిన దాఖలాలు ఉన్నాయి కదండి. వారెందుకు ధరించారు? కొత్తగా ప్రారంభించారా? లేదే, అలా చేసేవారు కాదు కదా. వారి గురువులు సత్యజ్ఞాన తీర్థులు ధరించారు కాబట్టి వారు ధరించారు. సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారే స్వతంత్రంగా ప్రచారం చేశారా? లేదు, వారి గురువులు ఈ సదాచారం చేపట్టారు కాబట్టి వారు చేశారు. ఇలా ఇది జ్ఞాని పరంపర. ఇది అజ్ఞాని పరంపరను మనం తీసుకోవడం తగదు. నేను ఒక వారి నోట నుండి విన్నాను నేను, కనుక చెబుతూ ఉన్నాను. లేదండి, మా తాతయ్య గారు ఏకాదశి ఉపవాసం చేసేవారు కాదు, ఏకాదశి ఉపవాసం మా కుల సంప్రదాయం కాదు అని చెప్పారు. అదెలా నమ్మడం సాధ్యమవుతుందండి? ఏదో తాతయ్య గారు చేయలేదంటే అది ధర్మమని, సదాచారమని మనం అనుకోవాలా? లేదండి, సత్ ఆచారం. వారు సంతులు, నిర్దోషులై ఉండాలి, జ్ఞానులై ఉండాలి, విద్వాంసులై ఉండాలి.
అన్నీ ధర్మాధర్మాలను గురించి తెలిసిన వారై ఉండాలి. అలాంటి వారు చేసింది ధర్మమవుతుంది. ప్రస్తుతం సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు, వారు ఎలాంటి వారో, వారి జ్ఞానమే పాటిదో, వారు ఆచరించే ధర్మాలు ఎలాంటివో మాకు తెలుసు కాబట్టి వారు ఆచరించింది సదాచారం. దేన్ని సదాచారం అని నమ్మాలి? మా తాతయ్య గారు ఏకాదశి ఉపవాసం చేసేవారు కాదు కనుక అది సదాచారం అనుకోవాలా? కాదు, సర్వథా కాదు. ఇలాంటి జ్ఞానివరణ్యుల వారు ధర్మాత్మలో దేన్ని పాలించారో అది ధర్మం అనుకోవాలి. కనుక ద్రుపదుడు చెబుతూ ఉన్నాడు, చాలా చక్కని మాటను చెబుతూ ఉన్నాడు. నచాప్యాచరిత పూర్వై, అక్కడి పదాన్ని మీరు గమనించాలి. పూర్వేణ అనలేదు, పూర్వై, బహువచనం ఉంది అక్కడ. ఒకరు ఇద్దరు కాదు, అసలు ఎవ్వరూ చేయలేదు. పూర్వీకులు ఎవ్వరూ కూడా వారిలో ఇలాంటి ఆచరణ లేదు. ఒక స్త్రీ అనేకుల్ని వివాహం చేసుకున్న దాఖలాలు లేవు. ఎవరు అలా ఆచరించలేదు. కనుక అది ఎలాంటి సదాచారం అవుతుంది? అది ఎలా ధర్మం అవుతుంది? చూడండి, వేదవ్యాస దేవుల వారి ముందు ఎంత నిర్భయంగా ద్రుపదుడు ప్రశ్నిస్తూ ఉన్నాడో గమనించండి. కొందరు ప్రశ్నించడమే తప్పు అని అంటూ ఉంటారు. ప్రశ్నించడం తప్పు కాదు. సర్వజ్ఞులైన సర్వోత్తములైన వేదవ్యాసదేవుల వారి ముందు ద్రుపదుడు ఎలా ప్రశ్నిస్తూ ఉన్నాడో చూడండి. ప్రశ్నించాలి, నిర్భయంగా, నిర్మోహమాటంగా, సంకోచం లేకుండా. ఏమనుకుంటారో ఏమో అని అనుకోకూడదు. అడిగేటప్పుడు అడిగేయాలి. మాకు సమాధానం దొరుకుతుంది కదండి. సమాధానం దొరికినందుకు మాకు సంతోషం కలుగుతుంది కదా. నిన్న మనము మాటను విన్నాం, నా సందేహం దూరమైతే మనసుకు కలిగే తృప్తి అంతా ఇంత కాదు అని ఇదే ద్రుపదుడు చెప్పాడు. కనుక సందేహం దూరం అవ్వాలంటే మా సందేహం ఏంటో ఆ సందేహాన్ని చక్కగా అడిగేయాలి, భయం లేకుండా అడిగేయాలి. ఓ వేదవ్యాసదేవుల వారు సర్వజ్ఞులు, అడిగితే ఏం చేస్తారో ఏమో, నా ప్రశ్నే తప్పో ఏంటో సంకోచిస్తే ఆ ప్రశ్న అలాగే ఉంటుంది మనసులో. లేదు, ప్రశ్న అంటే ముల్లుగుచ్చినట్లు మనకు భావన కలగాలి. ఏదో ఒక ప్రశ్న మనకు కలిగిందంటే ఆ ముల్లుగుచ్చినప్పుడు ఎలా బాధ కలుగుతుందో అంతకన్నా అధికమైన బాధ మనసు కలగాలి. ఎప్పుడెప్పుడా ఆ బాధ తీరుతుంది, ఎప్పుడెప్పుడు ఆ బాధను తీర్చుకోగలను, ప్రశ్నను అడిగేయాలి. అడిగేటప్పుడు ఏ విధమైన సంకోచం ఉండకూడదు. ద్రుపదుని చూసి మనం నేర్చుకోవాలి వీటినన్నిటినీ. కొన్నిసార్లు అవమానం పాలవుతాం. అరే, నేను చేసే ప్రశ్న తప్పై ఉంటే అక్క పక్కన కూర్చున్నవారు ఏమనుకుంటారు నా గురించి, తెలివి లేని ప్రశ్నను అడిగాడే అనుకుంటా. వాళ్ళని అనుకోనివ్వండి, నా ప్రశ్న నాకు దూరమయ్యిందే, నాకు సంతోషం కలిగిందే. వారనుకోవడం వల్ల, నా ప్రశ్నను అడగకుండా ఉండడం వల్ల నాకు బాధ తప్ప వారికి బాధ లేదే. కనుక ప్రశ్న అడిగే సందర్భంలో సంకోచం లేకుండా ప్రశ్నను అడగాలి. ఇది ద్రుపదరాజు యొక్క తీర్మానం. ద్రుపదరాజు మాకిచ్చే సందేశం. అడిగాడు, నచాప్యాచరిత పూర్వై అయం ధర్మో మహాత్మభిః నచాప్యధర్మో విద్వద్భిః చరితవ్య కథంచన. సరే, అధర్మం ఇది. అధర్మాన్ని విద్వాంసులు ఎలా చేయాలి, చేస్తారు. ఏదో అవిద్వాంసులు చేస్తారంటే పర్వాలేదు, కానీ పాండవులు అవిద్వాంసులు కాదే. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్యను నేర్చుకున్నారే. ఆ ద్రోణాచార్యుల వారి గురువులు వేదవ్యాసదేవుల వారు స్వతహాగా. అలా పరంపరాప్రాప్తమైన విద్యను సమభ్యాసం చేసిన వారు పాండవులు. అవిద్వాంసులు కాదు, తెలివిలేని వారు కాదు, జ్ఞానివరేణ్యులు వారందరూ కూడా. ఇలా జ్ఞానివరేణ్యులైన వారు విద్వాంసులు అధర్మాన్ని చేయొచ్చా? లేదే అని చాలా వింత అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది తను ప్రశ్నిస్తూ ఉంటే. తతోహం నకరోమ్యేనం వ్యవసాయం క్రియాం ప్రతి ధర్మ సదైవ సందిగ్ధ ప్రతిభాతి మేత్వయం. చివరికన్నాడు, ఇది అధర్మమనే నాకు అనిపిస్తుంది కనుక నేను చెయ్యనుగాక చెయ్యను అని తేల్చి చెప్పేశారు. భయం లేకుండా చెప్పేశారు. ఈ ధర్మం గురించి నాకు సందేహం ఉంది అన్నారు. ఆ తరువాత ధృష్టద్యుమ్నుడు చెప్పాడు. తన ఆలోచన తీరు ఎలా ఉందో గమనించండి. అందరూ ఒకే విధంగా చెప్పడం కాదు, వేరే వేరే విధంగా ఈ ద్రౌపదీదేవి యొక్క వివాహం గురించిన విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయాలో ఇవన్నీ కూడా. ఎలా ఒక సమస్యను పెద్దగా చేసుకోవాలి, ఎలా ఒక సమస్యను పెద్దదిగా చేసి దాన్ని పరిహరించుకోవాలి. సమస్య చిన్నగా ఉంటే దాన్ని పరిహరించుకోవడం చాలా సులభమవుతుంది, మరో సమస్య ఎదురవుతుంది. ఒక సమస్యను ఎన్ని విధాలుగా, ఎన్ని కోణాలలో మనం ఆలోచించాలి.
మహాభారతం మనకు నేర్పుతుంది. శ్రద్ధగా, భక్తితో, ఆదరంతో మనం మహాభారతాన్ని చెబుతూ ఉంటే, మహాభారతాన్ని వింటూ ఉంటే మన బుద్ధి కూడా అలా వికసిస్తుంది. అలా అలా వికసిస్తుంది, చాలా చక్కగా వికసిస్తుంది మహాభారతాన్ని చదువుతూ ఉంటే. ఈ సమస్యను ద్రుపదుడు చూసిన తీరు వేరు. ధృష్టద్యుమ్నుడు మరో విధంగానే తను ఆలోచిస్తూ ఉన్నాడు. తను తన ఆలోచనను చెబుతూ ఉన్నాడు. ధృష్టద్యుమ్న ఉవాచ యవీయసః కథం భార్యాం జ్యేష్ఠో భ్రాత ద్విజర్షభ బ్రహ్మన్ సమభివర్తేత సద్వరత్తః సన్ తపోధన. నా సమస్య ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే, ఈ సందేహం కలగడానికి నాకున్న కారణాలేంటంటే, ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ 5 ఉన్నారు. ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఏంటబ్బా తను భక్తుడా? ద్రౌపదీదేవి పైన ఆధారం ఉందా? అసలు పాండవులపైన ఆధారం ఉందా అని అనుకుంటారేమో అని సందేహించాడా తను? ధృష్టద్యుమ్నుడు అగ్నితను, మాటకు అభిమాని దేవత తను. అయినా కూడా ఎంత చిత్రంగా ప్రశ్నిస్తూ ఉన్నాడో గమనించండి. వీటినన్నిటినీ గమనిస్తూ ఉన్నప్పుడు మాకేమనిపిస్తుంది? ఏదైనా ఒక ప్రశ్న మనకు కలిగినప్పుడు ప్రశ్నించాలి. ప్రశ్నించేటప్పుడు సందేహం ఉండకూడదు, సంకోచం ఉండకూడదు, బిడియం ఉండకూడదు. కానీ సమాధానం చెబుతూ ఉన్నప్పుడు ఆ సమాధానం యొక్క లోతు, ఆ సమాధానం యొక్క సామర్థ్యం దాన్ని గమనించి ఆ సమాధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సమాధానం చెప్పిన తరువాత కూడా, నా మనసుకు సమాధానం అనిపించిన తరువాత కూడా వితండవాదం చేయకూడదు. నేను పట్టిన కుందేలుకు 2 కొమ్ములు. అసలు కొమ్ములు ఎక్కడుంటాయి? కుందేలుకు ఉంటాయా? లేదు. చెవులున్నాయి 2, ఇలా పైకి నిలబడ్డాయి. ఆ చెవుల్ని చూసి తను కొమ్ములు అనుకున్నాడు. అరే లేదయ్యా, కుందేలుకు కొమ్ములు ఉండవు అని చెబితే, నువ్వు చేసిన కుందేలుకు కొమ్ములు లేవేమో, కానీ నేను పట్టిన కుందేలుకు కొమ్ములున్నాయి, 2 కొమ్ములున్నాయి అని సమర్థించుకుంటే ఎలా హాస్యాస్పదమవుతుందో అలాగే ఇది కూడా హాస్యాస్పదమవుతుంది. కనుక ఒక సమాధానం మనకు తెలిసిన తరువాత, అర్థమైన తరువాత అది మా మనసుకు తెలుస్తుంది. అర్థమయ్యిందో లేదో. అర్థం కాకపోతే మరోసారి అడుగుదాం. ఒకే ప్రశ్నను 100 సార్లు అడుగుదాం. మనం అర్థమయ్యే వరకు అడుగుదాం. మనం అసలు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మళ్ళీ స్వామీజీ వారి ఉపకారాన్ని, పరమోపకారాన్ని నేను స్మరించుకుంటాను. ఎన్నిసార్లు అడిగినా విసుగు లేకుండా వివరంగా నాకెలా అర్థమవుతుందో అలా చెబుతూ ఉండేవారంటే ఇప్పుడు లేరని కాదు, ఇప్పుడు కూడా చెబుతారు. నేను లేను కాబట్టి ఉండేవారు అని అన్నాను. ఇప్పుడున్న వారికి కూడా అడగండి, ఎవరినైనా అడగండి, విద్యార్థుల్ని. అస్సలు విసుగు లేకుండా తనకు తెలియాలి. విద్వాంసులైన ఆలూరు శ్రీనివాసాచార్యుల వారు పెద్ద స్వాముల వారి గురించి చెప్పేటప్పుడు చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పారు. వారు విద్యాపీఠంలో ఉండి విద్యార్థులకు పాఠం చెబుతూ ఉండేవారు. ఏవో కాస్త కొందరు విద్యార్థులకి అర్థం కానప్పుడు సత్యప్రమోద తీర్థుల వారి దగ్గరికి వెళ్ళి వారన్నారట, ఈ విద్యార్థులకు అర్థం కావడం లేదు పాఠం చెబితే కూడా. అప్పుడు పెద్ద స్వామీజీ వారు సత్యప్రమోద తీర్థుల వారు అన్నారట, వారికి అర్థం కాలేదంటే వారి బుద్ధిమాంద్యం కాదయ్యా, వారికి ఎలా తెలపాలో నీకు తెలియలేదని అర్థం. అప్పటి నుంచి ఆ విద్యార్థులకు ఎలా చెబితే అర్థమవుతుంది అని ఆలోచించి అలా పాఠం చెప్పడానికి ప్రారంభించారట. విద్యార్థులందరూ కూడా వారిని స్మరించుకుంటారు. ఇప్పుడు వారు మా మధ్యలో లేరు. చాలా గొప్ప విద్వాంసులు. అందరూ విద్యార్థులు స్మరించుకుంటారు. ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా విసుగు లేకుండా చెప్పాలి. అదే ఉపాధ్యాయుని కర్తవ్యం. కనుక అప్పుడు తను చెప్పాడు, బ్రహ్మన్ సమభివర్తేత సద్వృత్తః సన్ తపోధన. అలా సద్వృత్తుడై, మంచివాడై, ధార్మికుడై ఈ పనిని ఎలా చేయగలడు? తమ్ముని భార్యను అన్నయ్య ఎలా స్వీకరించగలడు? స్వీకరించడం ధర్మమా? తమ్ముని భార్యను తన భార్యగా అన్నయ్య స్వీకరించడం ధర్మమా? దారి గురించి తెలియచెప్పండి
అని తను మరో మార్గంలో ప్రశ్నించగా ఇదంతా పరమధర్మమే అని వేదవ్యాసదేవుల వారు సమాధానమిచ్చారు. సమయమయ్యింది కాబట్టి నేను టూకీగా సమాధానమిస్తూ ఉన్నాను. రేపు చాలా విస్తారంగా ఆ సమాధానాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం బదులేమిచ్చారు? ఇది పరమధర్మం అని వేదవ్యాసదేవుల వారు సమాధానమిచ్చారు. ఎలా పరమధర్మమని వేదవ్యాసదేవుల వారు దాన్ని సాధించారు ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షయం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.